హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఆలు 65 చేస్తున్నాం. చూద్దాం రండి. 3 ఆలూస్, 3 ఆనియన్, 2 చిల్లీస్ ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే ఇలా బుజ్జి బుజ్జిగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే స్టవ్ ఆన్ చేసి వరకు పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. దీన్ని అయితే మేము పోయినసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కొన్నాం. మసాలాలన్నీ కలిపి వస్తాయి. ఇదైతే ఉడికిపోయింది. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆపేయడమే. ముక్కలన్నీ ఒక డిష్లోకి అయితే తీసేసుకున్నాం. ఇందాకైతే చెప్పిన పౌడర్ని ఇప్పుడు వేసుకుందాం. దీనిలో అయితే కారం తక్కువ ఉంటుంది. మాకు సరిపడు హాఫ్ స్పూన్ వేసుకుందాం. ఈ పిండిని అయితే ముక్కలకి బాగా పట్టియాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. డ్రై ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకున్నాం. 2 మినిట్స్ హైలో తర్వాత మీడియంలో పెట్టాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అవన్నీ వేసుకుందాం. మా చెల్లికి అయితే ఆయిల్ అంటే భయం, అందుకే ఒక్కొక్కటి వేస్తుంది. ఇవైతే అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్కి అయితే టిష్యూ పరుచుకుని వేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోయింది. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా ఒక చిన్న బాణాలు అయితే తీసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇందాక కట్ పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఇప్పుడు వీటిలో స్పైసీస్ వేసుకుందాం. చూద్దామండి. చిటికెడు గరం మసాలా, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు. బాగా మిక్స్ చేసుకుందాం. వీటిని అయితే టమాటో సాస్ కొద్దిగా వేసుకుందాం. టమాటో సాస్లో ఇప్పుడైతే మనం ఆలు ఫ్రై చేసుకున్నాం కదా, వేసుకుందాం. ఆలు 65 అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆలు 65 అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం రండి. ఆలు 65 అయితే సూపర్ ఉంది. ఆలు 65 ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.